మనం ప్రీవియస్ వీడియోలో అరేస్లో ఉన్న వాల్యూస్ని ఏ విధంగా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు ఫర్ లూప్ చేసుకుని చూసాం. అలాగే ఫర్ ఈచ్ స్టేట్మెంట్ కూడా అవుతుంది. ఫర్ ఈచ్ ద్వారా కూడా మనం అందులో ఉన్న వాల్యూస్ని ఇప్పుడు ఫర్ యూజ్ చేసుకుని ఏ విధంగా అయితే ప్రింట్ చేసామో ఫర్ ఈచ్ యూజ్ చేసుకుని కూడా ప్రింట్ చేయొచ్చు. ఫర్ ఈచ్ గురించి కమింగ్ వీడియోస్లో చెప్తాను. కాకపోతే ఇది కొన్ని వెర్షన్ ఆఫ్ బ్రౌజర్స్లో ఫర్ ఈచ్ అనేది వర్కౌట్ అవ్వదు. తర్వాత చూసుకున్నట్టయితే మనకి పుష్ మెథడ్ అవుతుంది. పుష్ మెథడ్ వల్ల యూజ్ ఏంటో చూద్దాం. సో ఈ కోడ్ అంతా కామెంట్ చేసేస్తున్నాను, ఇది అవసరం లేదు మనకి. ఇంకా ఇప్పుడు పుష్ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక వాల్యూని అరేలోకి యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే పుష్, ఇప్పుడు నేమ్స్ డాట్ పుష్, ఏదైతే అరేలోకి మనం వాల్యూని పుష్ చేయాలనుకుంటున్నామో PUSH పుష్. సో ఒక వాల్యూని పుష్ చేస్తున్నాను, నరేన్. సో ఇక్కడ నేమ్స్ని ప్రింట్ చేద్దాం. ఏనా ఓకే, మనం చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ అనేది క్యాపిటల్ ఇచ్చాము, స్మాల్ ఇచ్చి చూద్దాం ఒకసారి. పుష్. సో నరేన్ అనేది పుష్ అయ్యి మన అరేకి. ఓకే, సో పుష్ మెథడ్ కాకుండా ఇంకో మెథడ్ ద్వారా కూడా ఇంకో వేలో మనం యాడ్ చేయొచ్చు. ఎలా యాడ్ చేయొచ్చు అంటే నేమ్స్ ఆఫ్ లెంత్, ఇది మనం ప్రీవియస్గా చూసాం. నేమ్స్ డాట్ లెంత్ అంటే ఎంత వస్తుంది మనకి? లెంత్ అంటే 5 వస్తుంది కదా. సో 5 అనేది ఇండెక్స్ వాల్యూ ఫ్రీగానే ఉంది కాబట్టి ఈక్వల్స్ టు కిరణ్ రమ్య అని ఇస్తున్నాను. సో రమ్య అనేది పుష్ అవుతుంది. సో రమ్య అనేది ఇప్పుడు మనకి అరే ఎప్పుడు ఎంత ఉంది? 5 ప్లస్ నరేన్ యాడ్ అయింది 6. అప్పుడు అరే లెంత్ 6 వస్తుంది కాబట్టి 6లోకి మనకి రమ్య అనేది యాడ్ అవుతుంది. ఓకే, 0th ఎలిమెంట్లోనేమో ఇప్పుడు ఏముంది చూడండి, వెంకట్, విఎల్ఆర్, లచ్చు, వినోద్, రమ్య. ఓకే, సో ఇప్పుడు నేను అన్నోన్ నెంబర్కి అంటే నేమ్స్ ఆఫ్ ఒక 20 ఇస్తున్నాను. 20 ఇచ్చి సంథింగ్ బ్రోని యాడ్ చేస్తున్నాను. సో బిఆర్ఓ ఏమవుతుందో చూడండి. మిగతా అన్ని అన్డిఫైన్డ్కి వెళ్ళిపోయి సో కామా బ్రో అనేది యాడ్ అయింది. మిగతా అన్ని కూడా మనకు అన్డిఫైన్డ్ కింద ఉంటాయి. అలా యాడ్ చేయకూడదు ఎప్పుడు కూడా. సో ఓకే, తర్వాత చూసుకున్నట్టయితే మనకి adding the elements with high indexes can create the undefined holes in an array. సో ఇక్కడ మనకి చూడండి అన్డిఫైన్డ్ హోల్స్ ఏర్పడినాయి మనకి. అసోసియేట్ array. Many programming languages support arrays with named indexes. Array with named indexes are called the associated array. JavaScript does not support arrays with named indexes. In JavaScript, arrays always a numbered indexes. మీకు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చూసుకున్నట్టయితే అరేస్లో నేమ్డ్ అరేస్, సింపుల్ అరేస్ అని, అసోసియేటెడ్ అరేస్ అని ఉంటాయి. అసోసియేటెడ్ అరేస్ మనకి జావాస్క్రిప్ట్లో సపోర్ట్ చేయవు. కావాలనుకుంటే మీరు ఒకసారి ట్రై చేయండి అసోసియేటెడ్ అరేస్. ఒకసారి ట్రై చేద్దాము. అసోసియేటెడ్ అరే క్రియేట్ చేయడానికి ఒక సింపుల్ అరేని క్రియేట్ చేసి, ఓకే, ఆ అరేకి ఒక ఎలిమెంట్ని పుష్ చేయడానికి ట్రై చేద్దాం.
నేమ్డ్ వాల్యూస్ కింద. ఓకే, సో వేర్ p అనే ఒక అరేని క్రియేట్ చేస్తున్నాను. p ఈక్వల్స్ టు ఎంటీ అరే. ఓకే, సో తర్వాత ఏం చేస్తున్నానంటే p ఆఫ్ డబుల్ కోర్స్లో ఎఫ్ నేమ్ అని ఇస్తున్నాను. ఎఫ్ నేమ్ ఈక్వల్స్ టు ర్యామ్ అని ఇస్తున్నాను. ఓకే, సో మనకి ఈ మామూలుగా అదర్ లాంగ్వేజెస్లో అయితే మీరు ఈ విధంగా డిఫైన్ చేసుకుంటారు అసోసియేటెడ్ అరే విత్ నేమ్డ్ ఇండెక్సెస్. సో ఎఫ్ నేమ్ అనేది ఇండెక్స్, వాల్యూ వచ్చేసి ర్యామ్ వస్తుంది కదా. ఇక్కడ చూడండి, సో మనకి అరే డిఫైన్ కాలేదు ఎర్రర్స్. ఓకే, సో ఈ విధంగా చేయకూడదు. అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్. డిఫరెన్స్ బిట్వీన్ అరేస్ ఇన్ జావాస్క్రిప్ట్, అరేస్ యూజ్ ద numbered indexes, ఆబ్జెక్ట్ ఈజ్ ద నేమ్డ్ ఇండెక్సెస్. So when you use the array, when you use the object, JavaScript does not support the associated array. So you should use objects when you want to the element names to be the strings. You should use arrays when the one and the element names are the numbers. So మీకు ఎలిమెంట్ నేమ్స్ అంటే కీ వాల్యూ టెస్ట్. కీ వాల్యూ అనేది మీకు నేమ్స్గా ఉన్నట్టయితే అప్పుడు ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోండి. లేదు అనుకుంటే సింపుల్గా నెంబర్స్ ఉన్నట్టయితే నెంబర్డ్ అరేని క్రియేట్ చేసుకోండి. మీకు అరేస్ని ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. 2 మెథడ్స్ అని చెప్పాను కదా. యూజింగ్ ద న్యూ కీవర్డ్ తోటి మన అరేస్ని క్రియేట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఈ విధంగా ఇందులో క్రియేట్ చేసినట్టు అరేస్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అసలు న్యూ మెథడ్ వల్ల డ్రాబ్యాక్ ఏంటో చూద్దాం మనం. మీరు ఒక అరేని క్రియేట్ చేద్దాం అనుకున్నారు. వేర్ A1 అని చెప్పి క్రియేట్ చేస్తున్నాను. A1 ఈక్వల్స్ టు ర్యామ్ అని చెప్పి పెట్టాను నేను. ఓకే, A1 ఈక్వల్స్ టు ఇందులో ఒక 30 నేమ్ అనేది 30 అనేది ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు A1 అంటే మనకి అరే A1 అంటే ఇప్పుడు A1లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది. ఓకే, సో A1 ఆఫ్ 0 అని ఇస్తుంటే మనకి అందులో ఉన్న 0th ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది మనకి. సో A ఆఫ్ 1 అని ఇస్తే మనకి అన్డిఫైన్డ్ వస్తుంది. సో దీన్ని మీరు న్యూ ఆబ్జెక్ట్ తోటి క్రియేట్ చేయాలనుకుంటే న్యూ అనే కీవర్డ్ తోటి వేర్ A2 ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ A2 ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ అరే. ఏ అనేది క్యాపిటల్. ఈ విధంగా మీరు క్రియేట్ చేయాలనుకుంటే చాలా ప్రాబ్లం వస్తుంది. ఏంటో చూడండి ఇప్పుడు. సో మీరు A2ని ప్రింట్ చేయండి. ఒకటే సింగిల్ వాల్యూ ఇచ్చి క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నా. A2ని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుందో చూడండి. సో 30 ఐటమ్స్ తోటే ఒక అరే క్రియేట్ అయిపోయింది. కానీ ఇందులో ఏది కూడా వాల్యూ లేదు. అరే ఆఫ్ 0. నా ఇంటెన్షన్ ఏంటి, ఇక్కడ అరే 30 తోటి ఒక A2 అరే అనేది క్రియేట్ అవుతుంది. సింగిల్ అరే అంటే సింగిల్ ఎలిమెంట్ తోటి అనుకున్నాం. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు 30 ఎలిమెంట్స్ తోటి 30 ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ ప్రతి ఎలిమెంట్ వచ్చేసి మీకు అన్డిఫైన్డ్. ఓకే, సో మీరు ఈ విధంగా ఇది చాలా ఇప్పుడు చూడండి. మళ్ళీ అరే ఆఫ్ 30, 20 అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు అరే క్రియేట్ అవుతుందో లేదో చూడండి. ఇప్పుడు క్రియేట్ అవుతుంది, ప్రాబ్లం లేదు. సో ఒక్క వాల్యూనే ఇస్తే అసలు ఎన్ని వాల్యూస్ తీసుకుంటుంది. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఒక ర్యామ్ అనే వాల్యూని ఇద్దాం. ఇప్పుడు సో అన్డిఫైన్డ్ 1, 0 చూద్దాం. 0 చూస్తే మనకి ర్యామ్. సో స్ట్రింగ్స్ అయితే ప్రాబ్లం ఉండదు అనుకోండి. ఓకే, సో హౌ టు రికగ్నైజ్ అన్ అరే. సో మీకు ఇక్కడ ఒక అరే క్రియేట్ అయింది. A1 ఈక్వల్స్ టు 30 అని చెప్పి. సో ఇది అరేనా కాదా అనేది మీరు ఏ విధంగా చెక్ చేసుకుంటారు. టైప్ ఆఫ్ A1 అని ఇచ్చారనుకోండి. A1 అని ఇస్తే మనకి ఇది ఆబ్జెక్ట్ అని క్రియేట్ అవుతుంది.
సో ఇది A1 అనేది ఆబ్జెక్ట్ అంటే ఎర్రైనా ఉండొచ్చు నల్లైనా ఉండొచ్చు కదా. సో ఏంటిది ఎర్రైనా ఉండొచ్చు, ఇంకోటి ఏదైనా ఆబ్జెక్ట్ అయినా అయి ఉండొచ్చు. అలాంటప్పుడు మనం దీన్ని A1 అనేది ఎర్రే అని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఎర్రే యూజింగ్ ద ఈస్అర్రే మెథడ్. array dot arr dot arr ay dot is a capital arr ay array dot is array a1 లేవు నాన్న. ఓకే, సో ఇప్పుడు ఈజ్ ట్రూ అని చెప్పి మనకు చూపిస్తుంది. ఏంటిది A1 అనేది ఏదైనా కాదని చెప్పి చూసాం. ఇప్పుడు చూద్దాం. A1 = 30 సింపుల్గా వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ఇది ఏదైనా కాదా? ఫాల్స్. ఓకే, సో ఎలా వాడుతున్నాము? సో ఇది కాకుండా ఇంకో మెథడ్ ఉంటుంది. ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటర్ ద్వారా కూడా మనం అది ఎర్రైనా కాదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, 30, 40, 600 అని ఇచ్చాను ఒక ఎర్రే. ఇది ఎర్రేనా కాదా అనేది మనం array dot is array A1 అంటే 2 అని వస్తే అది ఎర్రే. అది కాకుండా ఇంకో మెథడ్ ఏంటంటే ఇది అప్పుడప్పుడు మనకి ఎర్రర్ని త్రో చేస్తూ ఉంటుంది. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటర్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. A1 మన ఎర్రే నేము, ఇన్స్టెన్స్ ఆఫ్ IN STANCE ఆఫ్ ఇన్స్టెన్స్ ఆఫ్ OF ఆఫ్ ఎర్రే. A1 is instance of array అని టైప్ చేసాం. చూడండి మనకి ట్రూ రిటర్న్ అయిందా? ట్రూ రిటర్న్ అయింది. సో మీరు ఏం చేస్తున్నారు అంటే తీసేస్తాం. సో false అని రిటర్న్ చేస్తాం. Instance of operator returns the true if object is created by given constructor. ఓకే, array constructor ద్వారా క్రియేట్ అయిందా లేదా అనేది మనం ఏదన్నా యూజర్ డిఫైన్డ్ ఒక array వేరియబుల్ని మనకున్న వేరియబుల్ని అనేది array కన్స్ట్రక్టర్ ద్వారా క్రియేట్ అయిందా లేదా చెక్ చేసుకుని చూసుకుంటాం అనమాట. మీకు కన్స్ట్రక్టర్ అంటే ఏంటి ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో వస్తాయి.